మన సౌర కుటుంబంలో కనిపించని చీకటి అంచుల్లో ఒక గ్రహముంది. అది నీలంగా మెరిసిపోతుంది. కాని అక్కడి గాలుల వేగం 2000 కిలోమీటర్లు పర్ అవర్. అక్కడ సముద్రాలున్నాయి, కాని అవి నీటితో కాదు, అగ్నితో కూడా కాదు. ఇవాళ మనం వెళ్తున్నాం మన ఊహకే అందని గ్రహం వైపు. నెప్ట్యూన్ మన సౌర కుటుంబంలో 8వ గ్రహం, సూర్యుడికి అతి దూరంగా ఉన్న గ్రహం. సూర్యుడ్నుంచి నెప్ట్యూన్ దూరం 4.5 బిలియన్ కిలోమీటర్లు. అక్కడ సూర్యకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. అయినా నెప్ట్యూన్ ఎందుకు అంత నీలంగా మెరిసిపోతుంది? నెప్ట్యూన్ని మన కళ్లతో కాదు, గణితంతో కనుగొన్నారు. 1846లో శాస్త్రవేత్తలు యురేనస్ కదలికలో చిన్న తేడా గమనించారు. ఎక్కడో ఇంకో గ్రహం ఉంది అని లెక్కలతో ఊహించారు. అలాగే టెలిస్కోప్ తిప్పారు. అక్కడే ఉంది నెప్ట్యూన్. ఇది మొదట లెక్కల్లో కనిపించి తర్వాత నిజంగా చూసిన గ్రహం. నెప్ట్యూన్ అంత నీలంగా ఉండటానికి కారణం మిథేన్ గ్యాస్. మిథేన్ ఎరుపు కాంతిని గ్రహిస్తుంది, నీలికాంతిని ప్రతిబింబిస్తుంది. కాని ఆశ్చర్యమేమిటంటే యురేనస్లో కూడా మిథేనుంది, కాని నెప్ట్యూన్ ఇంకా గాఢంగా నీలంగా ఉంటుంది. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీ. భూమిపై స్ట్రాంగెస్ట్ హరికేన్ 300 కిలోమీటర్లు పర్ అవర్. అంటే నెప్ట్యూన్ గాలులు భూమి గాలుల కంటే 7 రెట్లు వేగం. ఇంత దూరంగా ఉన్నా ఇంత ఎనర్జీ ఎక్కడ్నుంచొస్తుంది? ఇది కూడా ఒక పెద్ద రహస్యం. 1989లో వాయేజర్ 2 తీసిన ఫోటోల్లో ఒక పెద్ద నల్లమచ్చ కనిపించింది. గ్రేట్ డార్క్ స్పాట్. ఇది భూమి కంటే పెద్ద తుఫాను. కొన్ని సంవత్సరాల్లో మాయమైపోయింది. అంటే నెప్ట్యూన్ తుఫాన్లు పుడుతాయి, మాయమవుతాయి, మళ్లీ కొత్త వస్తాయి. నెప్ట్యూన్ సర్ఫేస్ కాదు, గ్యాస్ ఐస్తో తయారైంది. టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ -214 డిగ్రీ సెంటిగ్రేడ్. ప్రెషర్ అంటే ఊహించలేమంత. కాని లోపల సూపర్ హాట్ ఐసీ ఓషన్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జీవితం మనకు తెలిసిన జీవితం కాదు. నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద చంద్రుడు ట్రైటన్. ఇది తలకిందుల దిశలో తిరుగుతుంది. ఒకప్పుడు కుయిపర్ బెల్ట్ నుంచి దొంగిలించబడింది. ట్రైటన్పై ఐస్ వాల్కెనోస్, ఫ్రోజన్ నైట్రోజన్ గేజర్స్ ఉన్నాయి. చాలామందికి తెలియదు, నెప్ట్యూన్కి కూడా ఉంగరాలున్నాయి. కాని అవి శాటర్న్లా స్పష్టంగా కనిపించవు. నెప్ట్యూన్ ఒకరోజు 16 గంటలు మాత్రమే. కాని ఒక సంవత్సరం 165 భూమి సంవత్సరాలు. ఇప్పటివరకు నెప్ట్యూన్ని దగ్గరగా చూసింది ఒక్కటే, వాయేజర్ 2. కాని భవిష్యత్తులో ఐస్ జాయింట్ మిషన్స్, లైఫ్ క్లూస్ సర్చ్, ట్రైటన్ ఎక్స్ప్లోరేషన్, నెప్ట్యూన్ ఇంకా చాలా రహస్యాలు దాచుకుంది. మన భూమి ఈ విశ్వంలో చాలా చిన్నది. కాని నెప్ట్యూన్ లాంటి గ్రహాలు మనకు ఒకటి నేర్పుతాయి. మనకు తెలిసిన సైన్స్ ఇంకా చాలా చిన్నది. నెక్స్ట్ ప్లానెట్ ప్లూటో. ఒకప్పుడు గ్రహం, ఇప్పుడు కాదు. కాని ఇప్పటికీ మన సౌర కుటుంబంలో అత్యంత మిస్టీరియస్ ప్రపంచం. అది చిన్నదే, చాలా దూరంలో ఉంది. అయినా శాస్త్రవేత్తల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. 1930లో శాస్త్రవేత్త క్లైడ్ టాంబాగ్ ప్లూటోని కనుగొన్నారు. అప్పుడు ప్లూటోని 9th గ్రహంగా ప్రకటించారు. కాని కాలక్రమంలో మరెన్నో ప్లూటో లాంటి వస్తువులు కుయిపర్ బెల్ట్లో కనిపించాయి. అక్కడే సమస్య మొదలైంది. 2006లో శాస్త్రవేత్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక గ్రహం కావాలంటే తన కక్షను శుభ్రం చేసుకోవాలి. కాని ప్లూటో అది చేయలేకపోయింది. అందుకే ప్లూటో డ్వార్ఫ్ ప్లానెట్. కాని గుర్తుంచుకోండి, చిన్నదైనా అద్భుతాలు మాత్రం పెద్దవే. 2015లో న్యూ హొరైజన్ మిషన్ ప్లూటోని దగ్గరగా చూసింది. అక్కడ మంచు పర్వతాలు, నైట్రోజన్ హిమనదాలు, హృదయాకార ప్రాంతం. ఆ ప్రాంతం పేరు టాంబాగ్ రెగిలియో. ఇది మన ఊహకే అందని ప్రపంచం. ప్లూటోకి చారన్ అనే పెద్ద చంద్రుడుంది. ఇద్దరూ ఒకరినొకరు చుట్టూ తిరుగుతారు. కొంతమంది శాస్త్రవేత్తలు ప్లూటో చారన్ ని ఒక డబుల్ ప్లానెట్ సిస్టమ్ అంటారు. ప్లూటో ఒక గ్రహం కాకపోవచ్చో, కాని అది మనకు నేర్పింది ఒకటే, పరిమాణం కాదు, రహస్యం ముఖ్యం. ఇలాంటి స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.